హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 995కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా G50 ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో నోకియా అనుకోకుండా పోస్ట్ చేసినట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. దీన్ని యూరోప్లో అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ 11,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో రీసెంట్గా ఇలాగే మనకి రెడ్మీ 10 సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో సో అనుకోకుండా పోస్ట్ అయిపోయినాయి అని చెప్పి తర్వాత దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి నోకియా కూడా అదే టెక్నిక్ని అయితే వాడినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరో తెలియదు వీళ్ళు జిత్తులు మారి నాటకాలు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షామీ నుంచి షామీ ఈ నెల 26వ తారీఖున స్మార్ట్ లివింగ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే జరగబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు. అందులో మనకి మీ టీవీ 5X కూడా ఒకటని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఈసారి ఈ టీవీలో వచ్చేసరికి వీళ్ళు డాల్బీ విజన్ తో పాటు డాల్బీ అట్మాస్ అలాగే 40 వాట్ స్పీకర్ అవుట్పుట్స్ తో అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇక్కడే మనము MI బ్యాండ్ 6ని అలాగే మీ నోట్బుక్ని ఇంక మరికొన్ని షామీ నుంచి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి PS5 ఈ సంబంధించిన స్టాక్ అనేది మళ్ళీ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో PlayStation 5ని సోనీ అయితే లాంచ్ చేసింది ఇండియాలో. అయినప్పటికీ వీటికి సంబంధించిన స్టాక్ అయితే అవైలబుల్లో ఉండట్లేదు. ఎప్పటికప్పుడు రీస్టాక్ అయితే ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగిందనమాట. మనకి ఆగస్ట్ 26వ తారీఖున మళ్ళీ ప్రీ బుకింగ్స్ అయితే అంటే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా PlayStation 5 కొనాలనుకుని ఇంతకుముందు ట్రై చేస్తే దొరకకపోతే మళ్ళీ ఆగస్ట్ 26వ తారీఖున అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy A52s 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు పోస్ట్ అయితే స్పాట్ అయిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇక్కడైతే మెన్షన్ చేసి లేవు కానీ సో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు A52 5G వేరియంట్ని A52 4G వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. ఇది A52s 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఇందులో వీళ్ళు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇండియా ప్రైస్ కూడా అయితే బయటకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ 26,500 రూపాయల దాకా ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అంటే 26,499 రూపాయలకి తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట. సేమ్ ప్రాసెసర్తోనే ఇక్కడ మనకి రీసెంట్ గానే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. దాని ప్రైస్ మనకి దగ్గర 27,000 రూపాయలు పెట్టారు. సో వీళ్ళు ఇంచుమించు అదే ప్రైస్ లో అయితే సామ్సంగ్ కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూద్దాం, కాంపిటీషన్ చాలా టఫ్ గా మారుతున్నట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ పేమెంట్ కి సంబంధించిన ఆప్షన్ ని వీళ్ళు చాట్ లో షార్ట్ కట్ లో తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. అది కూడా ఆండ్రాయిడ్ మొబైల్ కే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ అనేది కొంతమంది బీటా యూజర్స్ లో అయితే స్పాట్ అయిందనమాట. ఇది వరకు మనం ఏమైనా పేమెంట్ చేయాలంటే అక్కడ పిన్ మార్క్ ఉంటుంది. ఆ పిన్ మార్క్ ప్రెస్ చేసి అక్కడ నుంచి మనం పేమెంట్స్ అయితే అక్కడ నుంచే మనం సెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు ఇక్కడ ఒక షార్ట్ కట్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రత్యేకించి ఇండియా కోసమే షార్ట్ కట్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. పేమెంట్స్ చూసుకుంటే మనకి ఇండియాలోను తర్వాత 2-3 కంట్రీస్ లోనే ఉన్నట్టున్నాయి వాట్సాప్ పేమెంట్స్. ఇంకా అలాగే డెస్క్టాప్ యూజర్స్ వచ్చేసరికి ఒక బీటా ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. దీని ద్వారా వీళ్ళు రీడిజైనింగ్ అలాగే కొన్ని మార్పులను అయితే డెస్క్టాప్ యూజర్స్ కి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30A దీని సక్సెసర్ 50A మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోను నేషనల్ బ్రాడ్కాస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ కమిషన్ లోను స్పాట్ అయింది అనమాట. సో ఈ 2 సర్టిఫికేషన్ లో ఇది స్పాట్ అయింది. అంటే దీని ప్రకారం చూస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో స్పాట్ అయింది కాబట్టి అతి త్వరలో ఈ మొబైల్ మన ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఈ నార్జో సిరీస్ లో వీళ్ళు నార్జో 10 తెచ్చారు, 20 తెచ్చారు, 30 తెచ్చారు, 14 స్కిప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ గా 15 అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో మన ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ 10,000 లోపే ఉండొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక అలాగే రియల్మీ C21Y ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్ అయితే పెట్టాను. ఒకవేళ ఈ మొబైల్ సంబంధించిన మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ ఆ వీడియో చూసి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు వియత్నంలో లాస్ట్ మంత్ అనుకుంటా సో ఆల్రెడీ అక్కడ లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో ఇప్పుడు వరకు మనం మీడియాటెక్ ప్రాసెసర్ని అలాగే క్వాల్కామ్ ప్రాసెసర్ని మనం రియల్మీలో అయితే చూసాం. ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి యూనిసాక్ T610 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో వాడారు అనమాట. సేమ్ ప్రాసెసర్ ని రీసెంట్ గానే మనకి మైక్రోమాక్స్ 2D అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది మొబైల్. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది. సో అందులో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆ ప్రాసెసర్ అయితే ఇప్పుడు ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 3GB 32GB అలాగే 4GB 64GB 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 3GB 32GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 8,999 రూపాయలు ప్రైస్ పెడితే 4GB 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ప్రైస్ అయితే మాత్రం ఎక్కువైంది. 1000 నుంచి 1,500 రూపాయల వరకు ఎక్కువైందని నాకైతే అనిపించింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 6S Pro మనకి సెప్టెంబర్ 6వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 6వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా అయితే వీళ్ళు రివీల్ చేశారు. అంటే మొబైల్ డిజైన్ ఎలా ఉంటుందో వీళ్ళైతే ఇక్కడ చూపించట్లేదు కానీ సో ఈ మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు హింట్ ఇచ్చుకుంటే తీసుకొచ్చారు. ఇందులో స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. 165 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే వైఫై 6 తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పి మొత్తం అన్ని మనకి
మనకి వీళ్ళు ఒక మిషనరీ టైప్ లో అయితే చూపిస్తున్నారు. చూడాలి మరి ఈ మొబైల్ ని మన ఇండియాలోకి అదే రోజు తీసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా టైం తీసుకుంటారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షామీ వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్ లో ఏదైతే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుందో, ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ లో కొన్ని మొబైల్స్లో ఇష్యూస్ అయితే గమనించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే ఏంటంటే మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు కాల్ చేసి వాళ్ళది మనం చెవు దగ్గర పెట్టుకోగానే డిస్ప్లే లైట్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు టచ్ అనేది పనిచేయదు కాబట్టి వేరే వాళ్ళు కాల్ వెళ్ళడం ఇలాంటి అయితే జరగవు. సో ఇది ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఆ పని చేసి పెడుతుంది. మామూలుగా మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు పైన స్పీకర్ ఉంటుంది కదా, ఇయర్ స్పీకర్ దగ్గర ఇలా చేయి పెట్టినా సరే ఆ షాడో పడి మీకు డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఈ ఇష్యూ అనేది మనం ఏమైనా టచ్ స్క్రీన్ వేయించుకున్నాం అనుకోండి, లేకపోతే మనం స్క్రీన్ గార్డ్ ఏమైనా వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మీకు ఇష్యూ అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏదైనా షాడో పడుతున్నప్పుడు ఎవరికైనా కాల్ చేసినప్పుడు డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూ అనేది షామీ వాళ్ళ మొబైల్స్లో అయితే గమనించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ ఇష్యూవా లేకపోతే వీళ్ళ సప్లయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది అనేది అయితే వీళ్ళకి పూర్తిగా అయితే క్లారిటీ లేదంటే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీళ్ళకి ప్రాక్సిమిటీ సెన్సార్ని సప్లై చేసేవాళ్ళు, సో వాళ్ళనైతే వీళ్ళు ఆపేసి కొత్త సప్లయర్ దగ్గర నుంచి వీళ్ళు ప్రాక్సిమిటీ సెన్సార్ని అయితే తీసుకోబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 సిరీస్ని వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేస్తారు కదా, ఇంకా మన ఇండియాలో అయితే ఇంకా సేల్స్ కూడా అయితే రాలేదు. అయితే దీనికి ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అప్డేట్ ఫైల్ సైజ్ కూడా 290 MB వరకు అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా 3.4 ఈ మొబైల్ కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. అన్ని కంట్రీల్లోనూ వీళ్ళు ఈ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు ఆండ్రాయిడ్ 11తో పాటు సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని అయితే అందించినట్టుగా అయితే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా నోకియా 3.4 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 10 ప్రైమ్ ఈ మొబైల్ని వీళ్ళు రీసెంట్గానే మలేషియాలో అయితే లాంచ్ చేశారు రెడ్మీ 10 పేరు మీద. ఆ తర్వాత మన ఇండియాలో అయితే దీన్ని టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. త్వరలో మన ఇండియాలో దీన్ని రెడ్మీ 10 ప్రైమ్ పేరు మీద తీసుకొస్తున్నట్టుగా. సో ఇప్పుడైతే దీని డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, సెప్టెంబర్ 3వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇందులో వచ్చరికి MediaTek Helio G88 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మలేషియాలో చూస్తే 13,800 13,500 ప్రైస్ అయితే అక్కడ పెట్టారు. అంత ప్రైస్ అయితే మన ఇండియాలో ఉండదు. మన ఇండియాలో వచ్చేసరికి మైబీ నేను అనుకుంటే 10 నుంచి 11,000 రూపాయలు ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు, అది ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్స్ అయితే అనౌన్స్ చేసిందనమాట. మనకి రేపటి నుంచి అయితే ఈ సేల్స్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 24 అంటే రేపే కదా, సో రేపటి నుంచి అయితే ఈ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి రియల్మీ నార్జో 30 5G వేరియంట్ మొబైల్ ని రీసెంట్ గా లాంచ్ చేసింది. మన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే ఉంది. ఆ మొబైల్లో వచ్చేసరికి వీళ్ళు 4GB 64GB మోడల్ అయితే సేల్ కి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా 13,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. 14,000 రూపాయల లోపు మీకు 5G వేరియంట్ మొబైల్ కావాలనుకుంటే ఓ లుక్ వేయచ్చు దీన్ని. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షామీ Mi 11T అలాగే Mi 11T Pro ఈ రెండు మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే లాంచ్ డేట్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు సెప్టెంబర్ 23 అంటే నెక్స్ట్ మంత్ 23వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి Mi 11Tలో చూస్తే వీళ్ళు MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. ఇక అలాగే మనకి Mi 11T Proలో Snapdragon 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి స్టీవ్ జాబ్స్ మనకి యాపిల్ CEO ఒకప్పుడు అనమాట. సో ఒక రిజ్యూమ్ని ఇంతకుముందు అయితే యాక్షన్లో పెట్టి అమ్మేసిన సంగతి మనకు తెలిసింది కదా. సో తను వచ్చరికి తన స్వహస్తాలతో దాంట్లో సంతకం అవన్నీ పెట్టి రిజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేశాడు, దాన్ని అయితే యాక్షన్లో పెట్టి అమ్మేశారు. ఇప్పుడు వచ్చేసరికి తన కంపెనీకి సంబంధించిన రిఫర్ మాన్యువల్ లెటర్ మీద తన సిగ్నేచర్ అలాగే తన రైటింగ్ అయితే ఉందన్నమాట. దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు యాక్షన్లో పెట్టినట్టు తెలుస్తుంది అనమాట. 1980లో సో తనైతే తన స్వహస్తాలతో సో దీన్ని అయితే రాశారంట. అంటే ఇప్పటికి వచ్చేసరికి 41 సంవత్సరం అయితే అవుతుంది. సో దీన్ని అయితే వీళ్ళు యాక్షన్లో పెడితే దీన్ని కూడా 5,85,00,000 అయితే దీన్ని అమ్మేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకొన్నాళ్ళు పోతే స్టీవ్ జాబ్స్ వాడిన కడ్రాయరు అలాగే టిష్యూ పేపరు ఇంకోటి ఏదో చెప్పేసి బనీన్లు కూడా అమ్మేసుకుంటారేమో, అర్థం కావట్లేదు. జనాలు కూడా అలాగే ఉన్నారండి, ఏది పెట్టినా కొనేయడానికి రెడీగా. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి ఐక్యూ 8 అండ్ 8 Pro ఇవి రెండింటిని వీళ్ళు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేశారు కదా. అందులో వచ్చేసరికి మనకి ఐక్యూ 8ని మనకి సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ మిడిల్లో అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఐక్యూ 8 Pro ఎప్పుడు వస్తుందనే దాని మీద అయితే ఇక్కడ మనకి ఎటువంటి డీటెయిల్స్ లేవు. ఐక్యూ 8 Proలో మనం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే చూడడానికి కూడా 3D అనమాట. మనం మామూలుగా చూసుకుంటే ఈ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది ఓన్లీ సామ్సంగ్ అయితే తీసుకొస్తుంది, ఇంకా వేరే ఎవరు తీసుకురావట్లేదు. సో కాకపోతే దాన్ని మరింత డెవలప్ చేసి ఇప్పుడు ఐక్యూ 8 Proలో అయితే తీసుకొచ్చింది. సో అదైతే మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. దీని సెన్సార్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఎక్కడ పెట్టినా సరే
అన్లాక్ అయ్యే విధంగా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. చాలా ఫాస్ట్గా మనకి అల్ట్రాసోనిక్ అన్లాక్ అవ్వడం ఇందులో అయితే చూడొచ్చు అనమాట 3Dలో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బిట్ కాయిన్ నుంచి బిట్ కాయిన్ ప్రైస్ అనేది మళ్ళీ అమాంతం పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 3 నెలల క్రితం ఇది మనకి $50,000 అయితే చేరుకుంది బిట్ కాయిన్ వాల్యూ. తర్వాత వచ్చేసరికి డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే $50,000 అయితే మళ్ళీ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 37.14 lakhs వరకు బిట్ కాయిన్ ప్రైస్ అయితే పెరిగింది. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ డౌన్ అయినా అవుతుంది. సో పెరుగుతుంది కదా అని చెప్పి మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి మునిగిపోకండి. ఇక ఫైనల్ ను చూసుకుంటే మళ్ళీ ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక చిన్న హ్యాక్ అయితే జరిగింది. చిన్న హ్యాక్ కాదు, పెద్ద హ్యాక్ అయితే జరిగింది. ఇక్కడ చూస్తే వీళ్ళు $610 million సంబంధించిన క్రిప్టో కరెన్సీని అయితే దొంగిలించాడు హ్యాకర్. వచ్చేసరికి ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 4,523 కోట్ల రూపాయలు వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీని అయితే దొంగిలించారు. ఎక్కడి నుంచి అయితే పోలిన్ నెట్వర్క్ అని చెప్పేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ నుంచి అయితే ఈ హ్యాకర్ దొంగిలించాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఆ హ్యాకర్ మళ్ళీ ఆ అమౌంట్ని తిరిగి ఇచ్చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. దీని అయితే ట్విట్టర్లో కూడా వీళ్ళు పోస్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ హ్యాకర్ అయితే ముందు నుంచే వార్నింగ్ ఇస్తున్నారట. సో దీనికి సంబంధించిన వెర్నబిలిటీ అయితే ఉంది మీ వెబ్సైట్లో అని చెప్పేసి వీళ్ళు వినకపోవడం వల్ల ఇలాంటి పని చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.